హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఇంటర్లింక్ నెట్వర్క్ అండి. ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. సో మనం ఇన్ఫర్మేషన్ అనేది చాలామందికి రీచ్ అవ్వాలంటే లైక్ చేయాలండి. ఓకేనా ఫ్రెండ్స్? సో వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ వీసా కార్డ్ అనేది చాలామంది ఎవరైతే గ్లోబల్ లీడర్గా ఉన్నారో వాళ్ళకి వీసా కార్డ్ అనేది వచ్చిందండి. వాళ్ళు స్వైప్ చేసుకొని వాళ్ళకి కావాల్సిన వస్తువులు తీసుకుంటున్నారండి. సో ఇది అందరికీ వీలుంటుందా అని అంటే వీలుండదండి. ఎందుకంటే ఎవరైతే గ్లోబల్ లీడర్గా ఉన్నారో వాళ్ళకు మాత్రమే వీసా కార్డ్ అనేది వచ్చిందండి. సో మిగతా వాళ్ళకి ఎప్పుడు వస్తుంది అని అనుకుంటే మిగతా వాళ్ళకి లిస్టింగ్ అయ్యే టైంకి వీసా కార్డ్ అనేది వస్తుందండి. ఎక్కువ శాతం ఎవరికి వస్తుంది అని అనుకుంటే అంబాసిడర్ ఎవరైతే అవుతారో వాళ్ళకి తొందరగా వస్తుందండి. సో మిగతా వాళ్ళకి లిస్టింగ్ అయిన తర్వాత వస్తుందండి. కాబట్టి ప్రతి ఒక్కరూ అంబాసిడర్ అవ్వడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీసా కార్డ్ అనేది రియలా ఫేకా, మరి వాటికి అమౌంట్ ఐటీఎల్జీ కైన్స్ కట్ అవుతున్నాయా లేదా మనమే అమౌంట్ యాడ్ చేసుకోవాలా అనే విషయం చూసినట్లయితే ఇందులో ఐటీఎల్జీ కైన్స్ అనేటివి ఉండవండి. మనమే అమౌంట్ అనేది యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని మనం అమౌంట్ అనేది మనకు కావాల్సిన అమౌంట్ పే చేసి మనకు కావాల్సిన వస్తువులు తీసుకోవచ్చండి. సో ఎప్పుడైతే ఐటీఎల్జీ కైన్స్ అనేటివి యూజ్ చేయడం లేదండి. ఎందుకంటే ఈ ఐటీఎల్జీ కైన్స్ అనేటివి లిస్టింగ్ అయిన తర్వాత అప్పుడు మనము స్వైప్ చేసుకోవచ్చానండి. వీసా కార్డ్తో స్వైప్ చేసుకోవచ్చు. సో అప్పటి వరకు మనం వెయిట్ చేయాలండి. ఈ పేమెంట్ అనేది మనం అమౌంట్ యాడ్ చేసుకుంటేనే అది వీసా కార్డ్ వర్క్ అవుతుందా లేదా అనేది చెప్పేసి చాలామంది స్వైప్ చేసి చూశారండి. చాలామందికి వర్క్ అయ్యింది. సో అమౌంట్ యాడ్ చేసుకున్నారండి. ఇప్పుడు ఐటీఎల్జీ కైన్స్ అనేటివి లిస్టింగ్ అయిన తర్వాత అప్పుడు మనం చేసుకోవచ్చండి. అంతవరకు మాత్రం చేయరాదు. సో మనకు వీసా కార్డ్ అనేది రియలేనండి, ఫేక్ అయితే కాదు. ప్రతి ఒక్కరూ అంబాసిడర్ అవ్వడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అంబాసిడర్ అయితే కనుక వీసా కార్డ్ అనేది తొందరగా వచ్చే ఛాన్స్ ఉంది అండి. సో ఓకేనా ఫ్రెండ్స్? ఎవరైతే ఇంకా జాయిన్ అవ్వలేదో ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. నా రిఫరల్ కోడ్ వచ్చేసి 38346 అండి. ఓకేనా?